హుషారుగా ఉన్నారా? మామూలు హుషారు కాదు. పాయకరావుపేట దద్దరిల్లింది. జన సముద్రం. పక్కన పోతే సముద్రాన్ని చూస్తాం, పాయకరావుపేటకు వస్తే జన సముద్రం. ఎటు చూసినా జనాలే. ఈ పాయకరావుపేటను చూస్తే తాడేపల్లి పిల్లి గుండెలు పగిలిపోతాయి. అవునా కాదా అని మిమ్మల్ని కోరుతున్నా. ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. అవి కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి నిర్మాత అంబేద్కర్ గారి జయంతి. ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అనిత గారు ఉన్నారు. వారి నాయకత్వంలో ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను, ఇంకో పక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను. అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. ఒక్క విషయం చెప్పాడు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు. అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు, రాజ్యాంగం మంచిది, అమలు చేసే వ్యక్తే దుర్మార్గుడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం ఒక కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి. ఆయన ఇంకొక మాట చెప్పాడు, మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు, కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ. ఓటు వజ్రాయుధం. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు, ప్లే కార్డు పట్టుకున్నారు, నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు. శభాష్ తమ్ముళ్ళు, నీ ఓటు కూటమికి వెయ్యండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది. సిద్ధమా యువతుల? సిద్ధమా తమ్ముళ్ళు? నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక. అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 40 రికమెండేషన్లు ఇస్తే దాన్ని పూర్తిగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఒకప్పుడు 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. దళితులంటే అడుగడుగున అవమానం ఉండేది. ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి పూర్తిగా నిర్మూలించి
మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించండి. నేను అడుగుతున్నా, ఈరోజు 10 నియోజకవర్గాల్లో దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చాను. ఇక్కడికి ఎక్కడ చూసినా ఇదే స్పందన. అందరూ నిర్ణయం చేసుకున్నారు, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏం చేస్తారు? భూస్థాపితం. మళ్ళా పైకి రాకుండా తాపీ మేస్త్రులు మీకు కూడా పనుంది. కాంక్రీట్ వేయాలి. వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వేస్తామని. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి 27 దళిత కార్యక్రమాలని పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తమ్ముళ్ళు డాక్టర్ సుధాకర్ రావు జ్ఞాపకం ఉన్నాడా మీకు? ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఒక మంచి డాక్టర్ని ఏమడిగాడు? మాస్క్ అడిగాడు. అవునా కాదా? మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారు? అవమానించి, హింసించి, వేధించి చనిపోయేట్టుగా చేస్తే అనిత గారు వీలినంతవరకు ఆయన ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ వీలుగానే పరిస్థితి. సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? అనితని, రమేష్ని గెలిపించాలి, వైసీపీని ఓడించాలి. అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దయిపోయినాయి. అందరికంటే ఇక్కడుండే తమ్ముళ్ళు అడుగుతున్న, అందరూ బాధల్లో ఉన్నారనే తమ్ముళ్ళు. ఏమమ్మా ఆడబిడ్డలు ఇబ్బందులు ఉన్నాయా లేదమ్మా మీకు? ఎవరికైనా లాభం జరిగిందా 5 ఏళ్లలోనే మిమ్మల్ని అడుగుతున్నా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా? ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా? ఏం పరిపాలనయా? చెత్త పరిపాలన ఇది. చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలు ఇదేం కర్మ, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడని మా ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి వచ్చింది. మా తమ్ముళ్ళు, ఏం తమ్ముడో ఏమైనా హామీ ఇచ్చాడు మీ అందరికీ? ఉద్యోగాలు ఇస్తాన్నాడా మీకు? డిఎస్సి పెడతాన్నాడా మీకు? మళ్ళీ మీకు జాబు రావాలంటే నేను ఒక్కడు రావడం కాదు, నాకు ఒక విజన్ ఉంది. నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ప్రజలంటే అభిమానం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన. మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా చేయాలని ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారి ఆశయం. నా అనుభవం అదే మారిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా బలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.